మొన్న నేను కొత్త కార్ కొనుక్కున్నాను. చాలామంది ఏం కంపెనీ, అసలు కార్ ఎలా ఉంది, ఏం చెప్పలేదు అని చెప్పేసి కామెంట్ చేశారు. నేను తీసుకుంది టాటా పంచ్ క్రియేటివ్ ప్లస్ అండి, కొత్తగా వచ్చిన న్యూ వర్షన్ అనమాట. అయితే టాటా క్రియేటివ్ ప్లస్ ఒకటి ఉంది, టాటా క్రియేటివ్ ప్లస్ సన్ రూఫ్ ఇంకోటి ఉంది. నాకు సన్ రూఫ్ అవసరం లేదు, దానికి అనవసరంగా 70,000 ఎక్స్ట్రా ఉందన్నమాట. అసలు సన్ రూఫ్ నేను వాడను అని చెప్పి అది తీసుకోలేదు. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. ఫస్ట్ వైట్ అండ్ బ్లాక్ తీసుకుందాం అనుకున్నాను. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూస్తే వైట్ అండ్ బ్లాక్ ఎందుకో చాలా చిన్నగా టాయ్ కార్ లాగా అనిపించింది. పెద్ద కార్స్ అయితే వైట్ బాగుంటుంది, కానీ చిన్న కార్కి వైట్ కరెక్ట్ కాదు అని చెప్పి నేను తీసుకోలే. ఇప్పుడు నేను ఈ కలర్ ఎందుకు తీసుకున్నాను అంటే ఈజీ మెయింటెనెన్స్ అనమాట. సో కలర్ కూడా నాకు నచ్చింది. ఇది నాకు ఆన్ రోడ్ 11,50,000 పడిందండి. రండి చూపిస్తాను ఆ కార్ని. ఇది టాప్ ఎండ్ కారు. అయితే కార్లో పెట్టడానికి కొన్ని థింగ్స్ నేను తీసుకున్నాను. ఇది డస్ట్బిన్, చిన్న డస్ట్బిన్. ఇలా జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. నేను బుక్ చేయలేదు, యశు అమెజాన్లో బుక్ చేసింది. రండి. టాటా కార్స్ చాలా చాలా స్ట్రాంగ్ కార్స్ కదా. ఇది నా ఫస్ట్ టాటా కారు. అంతకుముందు నేను i10 కారు యూస్ చేశాను, మిషిబిషి కారు యూస్ చేశాను, నెక్స్ట్ ల్యాన్సర్ కార్ యూస్ చేశాను, హోండా సిటీ యూస్ చేశాను. ఇంకొక కార్ నా దగ్గర ఉంది. కార్స్ అంటే చాలా ఇష్టం. యూకేలో, యూఎస్లో చాలా రకాల కార్స్ యూస్ చేశాను. ల్యాన్సర్ కార్ ఏమో దుబాయ్లో చాలా బాగుండింది, అదే ఆటోమేటిక్. యూఎస్లో కూడా ఆటోమేటికే, కాకపోతే లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది కదా. ఇది చిన్న కారు, సిటీలో తిరగడానికి బాగుంటుంది. ఇది ఆటోమేటిక్. ఇప్పటివరకు మాన్యువలే చేశాను, కానీ ఇండియాలో నా ఫస్ట్ ఆటోమేటిక్ కార్ ఇది. నాకు మాన్యువల్ కార్స్ అంటేనే ఇష్టం డ్రైవ్ చేసేటప్పుడు. డస్ట్బిన్ ఇక్కడ కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ ఈ కార్లో మెయిన్ ఏంటి అంటే, ఇలా రండి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా హ్యాండ్ రెస్ట్, నేను చేయించుకున్నాను. అది అంత పెద్దగా లేదు, చిన్నగా ఉందన్నమాట. అస్సలు కంఫర్ట్ లేదని నా మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి చేయించుకున్నాను. ఇప్పుడు బాగా కంఫర్ట్గా ఉంది. మా ఆయనకైనా నాకైనా హ్యాండ్ రెస్ట్. అండ్ ఆన్ చేస్తాను రండి. ఇవి 3D మ్యాట్స్, ఎక్స్ట్రా యాక్సెసరీస్ అనమాట. 8,000 పెట్టి కొనుక్కున్నాను. అండ్ కవర్స్ కూడా నేనే వేయించుకున్నాను. ఇవి కూడా 8,000 రూపీస్ ఛార్జ్ చేశారు వాళ్ళు. ఇలా ఉంటుంది. ఒకసారి కార్ ఆన్ చేస్తాను ఉండండి. కార్ ఆన్ చేయాలి అంటే ఫస్ట్ న్యూట్రల్లో ఉండాలి. ఇప్పుడు నేను కార్ ఆన్ చేయొచ్చు అనమాట. బటన్ ఇక్కడ, స్టార్ట్ బటన్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇది ఏసీ బటన్ ఆన్. తర్వాత ఆటోమేటిక్లోకి వెళ్ళి గేర్ తీసేసి పెట్టేయాలి. ఈలోపు నేను ఇక్కడ టిష్యూ పేపర్ బాక్స్ కొన్నాను. ఇక్కడ పెట్టేస్తే కంఫర్ట్ ఉంటుంది కదా టిష్యూస్ తీసుకోవడానికి. డబల్ గమ్ టేప్ పెట్టి అతికించాలి. అండ్ ఇదేమో శ్రీరుద్ర పూజా స్టోర్లో కొన్నాను. లక్ష్మీ గణపతి, నాకు చాలా నచ్చాయి విగ్రహాలు. తీసుకున్నాను. 480 రూపీస్కి 2 వచ్చాయి. బాగుంది కదా. మా ఆయన నేను లేనప్పుడు స్టిక్ చేసి బొట్లు కూడా పెట్టేశారు. ఇప్పుడు మనకి 10 ఇంచెస్ స్క్రీన్ వస్తుంది టాటా పంచ్లో. అండ్ లోపలైతే సో ఫుల్ లగ్జరీ కార్ ఏం కాదు, బట్ స్ట్రాంగ్ అనమాట. 5 స్టార్ ఉంది. అండ్ ఇక్కడ మనకి డాష్ బోర్డ్ స్పేషియస్గా ఉంది. ఇక్కడ కూడా ఒక ర్యాక్ ఇచ్చారు. వెనకాల కూడా స్పేషియస్గా ఉంది. నాకైతే ఓకే. నాకు యశుకి సిటీలో తిరగడానికి కారు. వెనకాల డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదేమో ఇక్కడ జస్ట్ హ్యాంగ్ చేయడానికి యశు బుక్ చేసింది. అసలు నేను కూడా ఓపెన్ చేసి చూడలే, ఇప్పుడే చూస్తున్నా. సిటీలో చాలా ఎక్కువ నడుస్తున్నాయి టాటా పంచ్, సేలింగ్ చాలా ఉంది. దీనికి హ్యాంగ్ చేయాలంటే ఏదైనా థ్రెడ్ పెట్టాలి, వేయాలి. ఇది నాకు బ్లాక్ కలర్ కార్ నచ్చింది అండ్ రెడ్ కూడా నచ్చింది, కానీ రెడ్ మా ఇంట్లో వద్దన్నారు. బ్లాక్ నాకు అసలు అచ్చరాదు, వెహికల్ వద్దు అన్నారు. రెండు ఇలా హ్యాంగ్ చేయడానికి తీసుకుంది. బాగుంది కదా, నాకైతే నచ్చాయి ఇవి. బ్లాక్ లేవా యశు ఇందులో? అది ఆ కలర్లోనే, ఈ కలర్లోనే ఉంటాయా? ఒకటేమో వెల్త్ కోసం, ఇంకొకటేమో దిష్టి తగలకుండా ఉండడానికి. ఇది దిష్టి తగలకుండా ఉండడానికి. ఇది ఎలిఫెంట్స్ సింబల్ ఆఫ్ వెల్త్ కదా, సో అలా బాగున్నాయి కదా, నాకైతే నచ్చాయి. హ్యాంగ్ చేస్తే చాలా అందంగా కనిపిస్తున్నాయి. బ్యాక్ సైడ్ చూపించిన కార్ని రండి చూపిస్తాను. బ్యాక్ సీట్ స్పేషియస్గానే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇలా ఇచ్చాడు అనమాట. ఇది కవర్ హ్యాండ్ రెస్ట్ కోసం.
ఎక్స్ట్రా కవర్ వేయించుకున్నాను నేను. అండ్ సన్ షేడ్స్ కూడా మొన్ననే కొన్నాను. ఇక్కడ వెనకాల కూడా ఏసీ విండ్స్ ఇచ్చారు. వెనకాల కూడా స్పేషియస్గానే ఉంది. అండ్ డిక్కీ స్పేస్ చూపిస్తాను రండి. వెనకాల డిక్కీ స్పేస్, కానీ ఇది చాలా గట్టిగా వేయాలి, అప్పుడే పడుతుంది. పంచ్, టాటా పంచ్. ఎప్పటికైనా నాకంటూ కంపెనీకి ఒక కారు కొనాలి అని కొన్నాను ఫుల్ఫిల్గా. ఇప్పుడు నేను జస్ట్ కార్ టూర్ అని ఏం కాదు, జస్ట్ మీకు చూపిద్దామని చిన్న వీడియో అండి. ఇవి కూడా వర్షం పడకుండా మొన్న నేను ఎక్స్ట్రా వేయించాను, ఇవి కంపెనీ ఇవ్వలేదు. ఇది కూడా ఎక్స్ట్రాగా మనం యాక్సెసరీస్ వేయించుకుందే పంచ్ అని చెప్పి. అలా చలో మేము బయలుదేరుతున్నాము, మీరు కూడా వస్తారా? రండి పోదాం. సో ఇలా కార్ స్టార్ట్ చేస్తే అస్సలు బాగుంది డ్రైవింగ్ అయితే. అండ్ ఇక్కడ చూడండి, ఇది మనకి మొబైల్ ఛార్జింగ్ ప్లేస్ అనమాట. ఆటోమేటిక్గా మొబైల్ ఛార్జ్ అయిపోతుంది అక్కడ పెట్టేస్తే. బాగుంది. ఏసీ బటన్స్ ఇక్కడ ఉన్నాయి. ఏసీ కూడా చాలా బాగా వస్తుంది. ఒకవేళ సూపర్ చిల్గా ఫాస్ట్ కావాలంటే ఈ బటన్ ప్రెస్ చేయాలి. హారన్ బటన్ అయితే అసలు చాలా గట్టిగా ఉంది. మామూలుగా అయితే నాకు మాన్యువల్ అలవాటు అయింది కదా, సడన్గా ఇది ఆటోమేటిక్ వచ్చేసరికి గేర్ దగ్గరికే చేయి వెళ్ళిపోతుంది. చూడండి ఇప్పుడు హ్యాండ్ రెస్ట్ మంచిగా అనిపిస్తుంది నాకు. స్మూత్గా ఉంది డ్రైవింగ్ అయితే. అండ్ చూడడానికి మనకి విజన్ మటుకి చాలా క్లియర్గా కనిపిస్తుందండి. హైట్లో ఉంటుంది. ఫస్ట్ ఆల్ట్రోస్ తీసుకుందాం అనుకున్నా, కానీ ఆల్ట్రోస్ ఎందుకు తీసుకోలేదు అంటే అది గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉంటుందండి. మేము చాలా లాంగ్ డ్రైవ్స్కి వెళ్తూ ఉంటాం కదా, గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగా ఉంటే మళ్ళీ కష్టం. ఇగో ఎంఐజీ రోడ్స్ కూడా అలాగే ఉంటాయి. అండ్ చిన్న చిన్న పల్లెటూరులోకి వెళ్తే చాలా ప్రాబ్లం అవుతుంది గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటే. సో అందుకని నేను ఇది చూసుకున్నాను అనమాట. అండ్ టాటా పంచ్ ఇప్పుడు రేటింగ్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఎకో స్పోర్ట్లో తిరిగి లోపల ఇంటీరియర్ మటుకి నాకు అంత సాటిస్ఫై లేదు, బట్ ఓకే, మేనేజబుల్. ఏసీ అయితే చాలా సూపర్ ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ పెట్రోల్ది మనకి ఇక్కడ కింద లెగ్స్ దగ్గర చిన్న బటన్ ఉంది, అది లాగితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను తీసుకుంది పెట్రోల్ వర్షన్. ఇదేమో కాషన్ లైట్స్. మ్యూజిక్ అయితే ఎంత బాగుందో కార్లో, నాకు చాలా నచ్చింది. సౌండ్ సిస్టమ్ చాలా బాగుంది. ఎకో స్పోర్ట్ కన్నా బాగుంది సౌండ్ సిస్టమ్. మా చెల్లి వెనకాల కూర్చుంది. స్పేషియస్ తనకి మంచిగా అనిపిస్తుందంట, స్పేషియస్గా ఉందక్క. చిన్న కార్ అండి, సిటీలో తిరగడానికి చాలా బాగుంటుంది. అండ్ లేడీస్ కూడా డ్రైవింగ్ చాలా బాగుంటుంది అనమాట. టాప్లో కూర్చొని అసలు డ్రైవింగ్ అయితే మనకు క్లియర్గా మొత్తం కనిపిస్తుంది. బయట చిన్న చిన్న బైక్స్ ఉన్నా కూడా, వెనకాల ఏమైనా ఉన్నా కూడా క్లియర్గా ఉంది. అండ్ బ్యాక్ కెమెరా చూపించాను, మీకు ఒక్కసారి చూపిస్తాను అండి రివర్స్ చేసేటప్పుడు. ఇప్పుడు రివర్స్ గేర్ వేస్తున్నాను. రివర్స్లో ఉంది. మొత్తం వెనకాల మొత్తం చాలా క్లియర్గా తెలుస్తుంది. దగ్గరగా వస్తే సౌండ్ వస్తుంది మనకి. ఇప్పుడు మళ్ళీ న్యూట్రల్లో పెట్టాను, ఆటోమేటిక్లో పెట్టి వెళ్ళిపోవడమే. సో సింపుల్, డీసెంట్గా ఉంది. నాకైతే కార్ నచ్చింది. ఇంకా ఏమైనా చెప్పడం మర్చిపోయాను అంటే కనుక చెప్పండి. పెట్రోల్ అయితే ఇప్పటికీ నాకు తెలిసి 16 ఇస్తుందని నేను అనుకుంటున్నాను. నేను అంత క్లియర్గా చూడలేదు. లాంగ్ డ్రైవ్ కూడా ఇంకా చేయలేదండి దీంట్లో. లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ చెప్తాను.
ఇప్పటికైతే ఇంతే. ఇంకేమైనా మర్చిపోతే నన్ను అడగండి, నేను చెప్తా. బాయ్.